ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. చైనా హాంకాంగ్లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తుఫాన్ కారణంగా రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో ప్రళయం సృష్టించింది. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే అది క్రమేపీ అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వచ్చే 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రైతులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో తుఫాన్ విలయతాండవం సృష్టించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. హాంకాంగ్కు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దక్షిణ కొరియాలో సైతం బీభత్సం సృష్టించింది తుఫాన్. అక్కడ 17 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా 400 భవనాలు దెబ్బతిన్నాయి. ఫిలిప్పీన్స్లో తుఫాన్ విలయతాండవం సృష్టించింది. దాదాపు 4 లక్షల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ తుఫాన్ మూలాలు బంగాళాఖాతంలో ప్రవేశించడం, అల్పపీడనం క్రమేపీ బలపడ్డంతో ఏపీకి సైతం భారీ వర్ష సూచన ఉంది.